జనగాంలో కోడిగుడ్ల దాడి జరిగిందంట. జనగాంలో కోడిగుడ్ల దాడి జరిగింది. ఇదే నా పద్ధతి. ఆయన టీఆర్ఎస్లో గెలిస్తే గెలిచి ఉండవచ్చు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడే సూర్యాపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాత్రం ఎందుకు పోయింది అక్కడికి? తీసుకున్నారు కదా. జనగాంలో ఉన్నటువంటి పల్లరాజేశ్వరరెడ్డి మీద దాడి ఎందుకు జరిగింది? దాడులు ఏ విధంగా సమంజసనీయము? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే తట్టుకోలేరా? మొత్తం 100కు 119కి 119 కాంగ్రెసే గెలవలేదు కదా ఎప్పుడు కూడా. మీరు పిలవకపోవడం వేరు, కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా? కాంగ్రెస్ నాయకులు రాళ్ళు కొడుగుడ్లు టమాటాలు వేసేటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నదా? గతంలో అరే వీళ్ళు మంచి సాంప్రదాయాన్ని చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరినీ పిలుస్తున్నారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, ఇది మంచిది అనేటువంటిది పొగిడిన 2 రోజులకే ఇదేనా మీరు చేస్తున్నటువంటిది? ఎమ్మెల్యే జనగాంలో గెలిచిండా, ఇంకొక దగ్గర గెలిచిరా? 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 20-30 మందో 38 మందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది పోయినా సరే ఇంకో 28 మంది అయితే ఉన్నారు కదా, వాళ్ళందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కదా, గెలిచిరు కదా. రేపు పొద్దుగాల శాశ్వతంగా ఉంటుందా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? నిన్నటిదాకా మీరు టీఆర్ఎస్ విమర్శించారు కదా. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వేదిక మీదకి పిలుస్తలేరు అనేటువంటి మాట చెప్పింది. ఇవాళ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ను విమర్శించింది కాంగ్రెస్ కాదా? మళ్ళీ మీరు మళ్ళీ అదే బాటలో ఎట్లా నడుస్తారు? టీఆర్ఎస్ బాటలో నడవడానికైనా కాంగ్రెస్ గెలిచింది. మీరు మంచి సాంప్రదాయాలని అరే కేసీఆర్ మీద సిగ్గుపడే విధంగా, కేసీఆర్ తప్పు చేసినాడని ప్రజల్లో చర్చ జరిగేటువంటి విధంగా ఉండాలి. కానీ మీరు చేసిన 1-2 మంచి పనులు కూడా ఇట్లాంటి చెడ్డ పనుల వల్ల ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, అది బీజేపీ ఎమ్మెల్యే అయినా సరే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా సరే, లేకపోతే మజ్లిస్ ఎమ్మెల్యే అయినా సరే, సిపిఎం ఎమ్మెల్యే అయినా సరే, గెలిచినటువంటి ఎమ్మెల్యే మీద స్వయంగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు దిగడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. దాడులు ప్రజాస్వామ్యయుతం కాదు. మళ్ళీ రాజ్యాంగాన్ని కాపాడుతామని ఓ పక్కన రాజ్యాంగం చేతిలో పుస్తకం పెట్టుకుంటారు కదా. ఇదేనా రాజ్యాంగాన్ని కాపాడడం అంటే? రేపు పొద్దున మధ్యప్రదేశ్లో రాజ్యాంగాన్ని కాపాడడానికి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇదే చెప్తుందా? ఇదేనా మీరు రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పద్ధతి? రాజ్యాంగబద్ధంగా వెళ్తామని చెప్తున్నారు కదా. ఇవాళ కేంద్రం దండయాత్ర చేస్తున్నారు, మీరు రాళ్ల యాత్ర, కోడిగుడ్ల యాత్ర చేస్తున్నారు కదా ఏకంగా. ఇదెక్కడి పద్ధతి? ఎస్, మీరు ఆయన గెలిచినటువంటి ఎమ్మెల్యేకి నిరసన తెలపాలంటే కింద నిరసన తెలుపుకోవచ్చు, అనేక రూపాల్లో ఉంటుంది ప్రజాస్వామ్య పద్ధతిలో. కానీ గెలిచిన ఎమ్మెల్యే మీద రాళ్ల దాడి చేయడము, కోడిగుడ్ల దాడి చేయడం ఏంటి? గెలిచిన ఎమ్మెల్యే ఆయన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తుంటే అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ మీద వ్యతిరేకత అక్కడే వస్తుంది. ఇదేదో జనగాంలో అక్కడ మాత్రమే రాదు. మీరు చేసినటువంటి విధానం వల్ల ఎవరైనా సరే, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ మీద దుమ్ము దులపడం కోసం, కాంగ్రెస్ మీద ఏదో చేయడం కోసం కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అట్లనే నడుస్తుంది. ఇది పద్ధతి కాదు. మళ్ళీ మీరు రాజ్యాంగాన్ని మేమే కాపాడతామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇదేనా? రేపు పొద్దుగల దేశవ్యాప్తంగా కూడా ఈ మాట వస్తుంది, ఇంకోరో కూడా వాడుకుంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్ దమ్ముంటే రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి కాంగ్రెస్ కార్యకర్తల్ని. రేపు పొద్దుగాల ఎవరు దాడి చేయరు, ఎవరు ఇట్లాంటి దానికి పురికలు పోకోరు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, అందుకే మనువాదం అమలు. ఇదేనా మనువాదం అమలు చేస్తామని వాళ్ళని తిట్టి రాళ్ల దాడి చేసి, కోడిగుడ్డ దాడి చేసినటువంటి మిగిలినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడేటువంటి అధికారం ఉండేది? మీరు మాట్లాడుతూ చేసింది ఏంటి? ఇవాళ మీరు ఎవరి వైపు ఉన్నారనేటువంటి విషయాలని మీరు పట్టించుకోవాలి కదా.